సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం పెద్ద హాట్ టాపిక్గా మారింది వైసీపీ టీడీపీ మధ్య. ఫస్ట్ 6,000 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత 4,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత 1,500 కోట్లు జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్గా ఏం చెప్తారు మీరు? దీని మొత్తం ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ మద్యం కుంభకోణం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణం జరిగిన దాని మీదే మీరు లోతుగా వెళ్ళి కానీ చూస్తే ఆ పరంపర మనకు అర్థమైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? సో ఇలా కేసినేని చిన్నితో వ్యాపారం చేస్తున్నా ఆయన. బిజినెస్ పార్ట్. కేసినేని చిన్ని ఎవరు? లోకేష్ బాబుకు రైట్. అర్థమైంది. అంటే రియల్గా కేసు కానీ ముందుకెళ్ళాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే మొత్తం డొంక తీస్తే అన్ని తీయాలి కదా. అంటే ఇన్వెస్టిగేషన్ ఓకే, ఈయన దొరికాడా, ఈయన తీసిపడాయి, సో ఈయన కాదు, ఈయన మనోడు కాదా, ఈయన పట్టుకో. అంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా 5 దొరికారు, 5 2 మనవాళ్ళు, వీళ్ళు తీసేయి, వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురులో కూడా ఎవడన్నా మనకి సెటిల్ అవుతాడు అనుకో, అంటే బేరం కుదిరింది అనుకో, ఒక 2 లేపేయి, ఇంకొకడు మిగులుతాడు, ఆడు కూడా కొంత టైం పోగానే బేరం చెదిరేస్తుంది. మీరు చెప్పారు కదా 6,000 1,500 వస్తుంది, 1,500 200 వస్తుంది, 200 ఒక ఫైన్ మానంలో గుండు సున్నం వస్తుంది. ఇది సిండికేట్ రాజకీయం ఇదే. సో ఇష్యూ లేపిన తర్వాత మనకేమన్నా వస్తే తీసేసుకోవటం, ఇవన్నీ అదే ఆడిటర్గా సో లోపలగా రీసెర్చ్ చేసి, నేను ఇందా చెప్పాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కేసినేని చిన్న వ్యాపారం చేస్తున్నాడంటే ఏదో ఊరక గాలి మాటలు మాట్లాడాం కదా. ప్రైడ్ ఇన్ఫ్రాలో వాళ్ళు ఉన్నారు, దాని సాక్ష్యాలతో నేనే పెట్టాను, దాన్ని ఎక్కడా వేసిన పరిస్థితి కూడా లేదు కాబట్టి సో ఇక్కడ దాని మీద కూడా విచారణ చేయాలి కదా. ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కేసినేని చిన్నిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇద్దరిని తీసుకెళ్లి కూర్చోబెట్టి కానీ అరెస్ట్ చేస్తే వీళ్ళంతా బ్యాక్ ఉన్న సిండికేట్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు నిజంగా మన ఏజెన్సీలు సూపర్ పనిచేస్తున్నాయి, మనంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుని మనం కూడా అనుకుంటాం. అంటే ఈ కేసు సంబంధించి బిగ్ బాస్ ఎవరైతున్నారో బిగ్ బాస్ త్వరలో బిగ్ బాస్లు కాదు, నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాను. నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాం. ఇప్పుడు హర్షత్ మేసా కేసులు బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నాడు. అన్ని పొలిటికల్ సిస్టమ్కి పంపింగ్ ఉంటుంది కాబట్టి మనీ ఇక్కడ కూడా అన్ని పొలిటికల్ సిస్టమ్ పంపింగ్ ఉన్నప్పుడు అన్ని పొలిటికల్ సిస్టంలో బాస్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని మీద సో నిజంగా వెళ్ళాలి. బట్ ఏం జరగవు, విచారణ వస్తాయి. సో ఆడవుడు అయిపోగానే మళ్ళీ సర్దేసి ఇట్లా బొచ్చుడు చూసాం.